హలో అండి, వెల్కమ్ టు సుభా డిజైనర్స్. కూచిపూడి డాన్స్ డ్రెస్లో ఎన్ని పీసెస్ ఉంటాయో లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు వీడియోలో వాటిని శారీలో నుండి ఎట్లా కట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము శారీ నుండి కట్ చేసేటప్పుడు ఎక్కడి నుండి ఏ పీసు తీసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం శారీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు రెండు బోర్డర్స్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఫస్ట్ మనము ఒకే కలర్ కూడా బార్డర్స్ రెండు కూడా క్రింద వైపు పైన కూడా ఒకే కలర్స్ ఉండేటట్టు కూడా మనం శారీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ శారీని ఎట్లా వేసుకుని కట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను బ్లౌజ్ పీస్ సెపరేట్ చేసేస్తున్నాను. బ్లౌజ్ పీస్ కట్ చేసిన తర్వాత అది బ్లౌజ్కి యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా మనము ఒకే వేలో మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో లేకుంటే మీకు బ్లౌజ్ సారీ అంతా కూడా మనకి సరిపోదు. సో ఇప్పుడు వచ్చేసి నేను షీట్ పీస్ కోసం పళ్ళు పార్ట్ని యూస్ చేస్తున్నాను. షీట్ పీస్ వచ్చేసి నేను వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం షీట్ పీసెస్ మనం ఎంత లెంత్ చూసుకోవాలి. సో నేను వచ్చేసి ఒక 14 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. సో 14 ఇంచెస్ అందరికీ సరిపోతాయా అని మీకు డౌట్ రావచ్చు. సో మనకి అందరికీ ఒకే మెజర్మెంట్స్ అని కాదు. సో నేను వచ్చిన ఆర్డర్ సారీని బట్టి వాళ్ళ మెజర్మెంట్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరి బాడీ రిక్వైర్ని బట్టి వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసి నేను స్ట్రైట్గా ఒక లైన్ వేస్తున్నాను. సో అట్లానే మనం ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం కూడా ఒక మార్క్ వేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ క్రింద కూడా మనం స్టిచ్ వేసుకుంటాం. కటింగ్ చేసుకోవడానికి మార్క్ వేసుకుంటాము. సో మార్క్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసు కట్ చేసేసుకుని నేను మార్క్ వేసినట్టుగా మనం కట్ చేసేస్తాం. ఫస్ట్ మనము ఆ పీస్ని సెపరేట్ చేసేస్తున్నాం. శారీ నుండి మనం షీట్ పీసు సెపరేట్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి షీట్ పీస్కి బోర్డర్స్ అవసరం లేదు. సో అందుకు నేను బోర్డర్స్ తప్పించి కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మార్క్ చేస్తున్నాను. మనకి ఒక కర్వ్గా మార్క్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి మనం షీట్ ఎంతుందో షీట్ రౌండ్ ఎంతుందో దానికంటే కూడా ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో నాకు ఈ పీసు సరిపోలేదు. సరిపోకపోతే మనం పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఆ పీసెస్ యాడ్ చేసుకోవడం అది కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనము ఈ క్రింద వచ్చిన పీస్నే మనం అక్కడ జాయిన్ చేసుకోవాలి. మనము 10 ఇంచెస్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. నేను ఎందుకన్నది వివరంగా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఎట్లా కట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. మనం ఎక్స్ట్రాలు కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ 10 ఇంచెస్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకున్నామో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనము షీట్ బెల్ట్కి మిడిల్లో ఒక డాట్ వేసుకోవాలి. ఆ డాట్ లెంత్ వచ్చేసి ఒక 6 ఇంచెస్ వేసుకోవాలి. సో నెక్స్ట్ చివరిని కూడా ఒక డాట్ వేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్లో కూడా ఒక డాట్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఓవరాల్గా మొత్తానికి మరలా మనకి నడుము వేస్ట్ చుట్టుకొలత ఎంత వస్తుందో అంత మనకు వచ్చేటట్టుగా వేసుకోవాలి. సో ఆ పీసు కంప్లీట్ అయిపోయింది కటింగ్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆ పళ్ళు గ్రీన్ పీసెస్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను పౌటకి కట్ చేస్తున్నాను. పౌట పీస్ వచ్చేసి మనకి ఒక 27 ఇంచెస్ తీసుకోవాలి. సో అది కూడా బాడీ హైట్ని బట్టి తీసుకుంటాం. సో ఫ్రంట్ వైపు 27 ఇంచెస్.
ఫ్రంట్ వైపు 27 ఇంచెస్, బ్యాక్ వైపు పళ్ళు ఎట్లా కట్ చేయాలన్నది కూడా నేను చెప్తాను. సో మనం శారీని ఎప్పుడు కూడా ఇట్లా బుటీస్ వచ్చినప్పుడు కొంచెం ఎట్లా కట్ చేసుకోవాలన్నది ఒకసారి మనం ఆలోచించుకుని కట్ చేసుకోవాలి. సో ఈ శారీకి వచ్చేసి మనకి పళ్ళు బుటీసు మనకి అడ్డు వస్తున్నాయి. ఈ బుటీసు ఈ బిందీలా ఉన్నవి అడ్డు వస్తున్నాయి కాబట్టి నేను దానిని సెపరేట్ చేసేసి అటు ఇటు కూడా బార్డర్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పళ్ళు పార్ట్ మనకి షోల్డర్ పార్ట్ నుంచి మనకి షీటు మనం ఎక్కడి వరకు పళ్ళు వేసుకుంటామో షీటు దగ్గర దాకా మనం లెంత్ తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను బార్డర్స్ కట్ చేసేసి అటు చివర ఇటు చివర యాడ్ చేస్తాను. సో మీకు సారీ ఇట్లా బార్డర్స్ ఇట్లా బిందీస్ ఇట్లా అడ్డు నిలువు లేకుండా ఉంటే మీరు బార్డర్స్ కట్ చేయని అవసరం లేదు. సో కట్ చేయకుండానే మనం పళ్ళు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. సో పళ్ళు స్టిచ్ చేసేటప్పుడు కూడా పళ్ళులో కూడా రకరకాలు ఉంటాయి. సో నేను వచ్చేసి ఇది ఒక ప్యాటర్న్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి పళ్ళు రిక్వైర్మెంట్ని బట్టి మనం మెజర్మెంట్ ఎంత కావాలో వాళ్ళ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకుని మనం మెజర్మెంట్ చేసుకున్న తర్వాత దాని దగ్గర ఒక మార్క్ పెట్టుకుని మనం బార్డర్స్ యాడ్ చేసుకుని చేస్తాం. నేను స్టిచ్చింగ్ వీడియో ఇది స్టిచ్ ఎట్లా చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి పళ్ళు పార్ట్ కూడా ఫ్రంట్ వైపు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పళ్ళు వచ్చేసి మనకి ఒక బార్డర్ వరకు మాత్రమే తీసుకుంటాం. ఓన్లీ బార్డర్ బ్యాక్ పళ్ళు ఓన్లీ బార్డర్ మాత్రమే నేను వీడియోలో చూపిస్తున్నాను. సో బ్యాక్ పళ్ళు ఓన్లీ బార్డర్ మాత్రమే వేస్తాము. ఆ బార్డర్కి అటు లైనింగ్ బ్యాక్ సైడ్ లైనింగ్ యాడ్ చేసి స్టిచ్ చేసుకుంటాం. ఫ్రంట్ పళ్ళుకి ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత ఈ పీస్ అంతా కూడా లైనింగ్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పళ్ళుకి యాడ్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా లైనింగ్ కట్ చేసుకుంటాం. లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు మనం ప్యాంట్ కట్ చేసేటప్పుడు లైనింగ్ యూజ్ చేస్తాము. ఆ లైనింగ్ మనం ప్యాంట్కి ఎంత లెంత్ కావాలో చూసుకుంటాం, బోర్డర్ ఎంత లెంతో చూసుకుంటాం. సో నేను ఇది వివరంగా తర్వాత వీడియోలో నెక్స్ట్ వీడియో చేస్తాను. సో మనం ఆ శారీ పీస్కి ఆ లైనింగ్ యాడ్ చేసేసుకుని కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి స్మాల్ ఫ్యాన్ వచ్చేసి ఒక 14 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. సో ఈ స్మాల్ ఫ్యాన్ వచ్చేసి మనం షీట్ బెల్ట్కి అటాచ్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే మనకు సెపరేట్ అయినా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ కస్టమర్ వచ్చేసి మనకి సెపరేట్గా ఇవ్వమన్నారు. సో కొంతమంది అయితే ఈ లాంగ్ ఫ్యాన్ని షీట్ బెల్ట్కి లెఫ్ట్ సైడు అటాచ్ చేసి ఇవ్వమంటారు. సో ఇప్పుడు వచ్చేసి ఒక 14 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను నేను. సో ఈ స్మాల్ ఫ్యాన్కి కూడా ఒక 1 సైడ్ బార్డర్ సరిపోతుంది. 1 సైడ్ బార్డర్ మనకి అవసరం లేదు. సో మనకి ఈ బార్డర్స్ అన్నీ కూడా మనకి మరలా నెక్స్ట్ ప్యాంట్కి ధోతీకి ఇవన్నిటికీ కూడా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి స్మాల్ ఫ్యాన్ కటింగ్ చేసేస్తున్నాను. స్మాల్ ఫ్యాన్ కట్ చేసేటప్పుడు కూడా మనకి ఎంత లెంత్ కావాలి అన్నది కూడా ఒకసారి చూసుకోవాలి. మనకి ఈ స్మాల్ ఫ్యాన్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి. నేను 1 సైడ్ బార్డర్ ఉంచేసాను, 1 సైడ్ బార్డర్ అవసరం లేదు. స్మాల్ ఫ్యాన్ ఎట్లా చేయాలనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ బార్డర్ ఎంత ఉందో అంతవరకు ఫ్రిల్స్ అన్నీ పెట్టుకుని రావాలి. సో ఆ ఫ్రిల్స్ అన్నీ పెట్టుకొచ్చిన తర్వాత లాస్ట్ ఫ్రిల్ లోపలికి వచ్చినా పర్వాలేదు. సో నేను ఎట్లా సెక్యూర్ చేసుకుని చెయ్యాలి. సో ఇప్పుడు వచ్చేసి లాంగ్ ఫ్యాన్కి వచ్చేసి 1.5 మీటర్ క్లాత్ తీసుకోవాలి. సో 1.5 మీటర్ క్లాత్ తీసుకుని మనకి 1 సైడ్ బోర్డర్ ఉంచుకోవాలి, పైన బోర్డర్ కట్ చేసేసుకోవాలి. మనకి క్రింద బోర్డర్ అయితే కంపల్సరీ కావాలి. సో ఆ పై బోర్డర్ తీసుకుని మనకి క్రింద బోర్డర్ కన్నా ఒక 5 ఇంచెస్ పైన గ్యాప్లో మనం అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి లాంగ్ ఫ్యాన్ ఎంత లెంత్ తీసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. సో మనకు ఫ్యాంట్ లెంత్ ఎంత ఉంటుందో దానికంటే కూడా ఒక 5 ఇంచెస్ మనకి తక్కువ తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి
ఈ కస్టమర్ హైట్ వచ్చేసి ప్యాంట్ లెంత్ 40 తీసుకున్నాను. సో లాంగ్ ప్యాంట్ లెంత్ వచ్చేసి నేను ఒక 35 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం పైనుంచి ఎంత లెంత్ కావాలన్నది చూసుకుంటాం. సో తీసుకున్న తర్వాత మనం ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఈ లాంగ్ ఫ్యాన్ ఎట్లా స్టిచ్ చేయాలి, మన ఈ బోర్డర్స్ ఎలా యాడ్ చేసుకోవాలన్నది కూడా నేను అలా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వివరంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు వన్ సైడ్ బోర్డర్ని కట్ చేసేస్తున్నాను. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో నేను మంచి వీడియోస్తో నేను మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు వచ్చేసి లాంగ్ ఫ్యాన్ కటింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు అది ఎట్లా స్టిచ్ చేయాలన్నది నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.